నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ముఖ్యంగా కరోనా వ్యాప్తి, కరోనా నిర్మూలన కోసం ప్రభుత్వం అవగాహన కోసం తీసుకుంటున్న వివిధ చర్యల గురించి మన విలేకరులు ఎప్పటికప్పుడు తాజా నివేదికలు అందిస్తున్నారు. ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లాలో పరిస్థితి గురించి నివేదిక అందిస్తున్నారు మన విలేకరి మదన్ మోహన్ గారు. మదన్ మోహన్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, కరోనా పరిస్థితి ఏంటి వరంగల్ అర్బన్లో? లాక్డౌన్ అనంతరం కరోనా పెరిగినట్లుగా కనిపిస్తోంది కదా గత కొద్ది నెలలుగా. లాక్డౌన్ తర్వాత ప్రభుత్వం చెప్పినా పట్టించుకోకుండా ప్రజల జనసంచారం మధ్యలో ఇది కమ్యూనిటీ డిసీజ్ కింద ఏర్పడుతుంది. దీనివల్ల మనకేంటంటే కరోనా కేసులు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. డాక్టర్లు గాని, తర్వాత ఇటు అధికారులు గాని ప్రజలను ఎంత చైతన్యపరిచినా వాళ్ళు కరోనా లేదనే ఫీలింగ్ లో ఉన్నట్టు భావిస్తున్నారని వాళ్ళు పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఆసుపత్రుల్లో చికిత్స కన్నా హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే మనం ఈ లాస్ట్ వీక్ చూసినట్టయితే కొంత మనకు తగ్గుదల కనిపించినట్టు మన మెడికల్ బులెటిన్ ద్వారా తెలుస్తుంది. అదే విధంగా మనకు ప్రజల్లో అంటే కరోనా లేదని వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు, అంటే ఏదైతే సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజేషన్ వాడాలి అనేది ప్రజల్లో వచ్చిన చైతన్యంగా మనం పేర్కొనవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనకు వరంగల్ లో ఎంజిఎం ఆసుపత్రిలో మనం కరోనా ఇన్ పేషెంట్స్ యొక్క పరిస్థితి కనుక చూసినట్టయితే సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి గారు అందించిన వివరాల ప్రకారం 200 బెడ్స్ వరకు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే వైద్య చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఏంటంటే ఈ కరోనా అనేది డాక్టర్లు సూచించిన మేరకు 12 రోజులు క్వారంటైన్ లో ఉన్నా కూడా చాలా మందికి 6-7 రోజుల్లోనే మళ్ళీ వాళ్ళు టెస్ట్ లో పోయినప్పుడు నెగిటివ్ గా తేలిన సందర్భాలు కూడా ఉన్నాయని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే పదే ప్రభుత్వాలు చెప్తున్నాయి అవగాహన అవసరము, జాగ్రత్తల గురించి. అంటే కరోనా ఏ విధంగా వ్యాపిస్తుంది, ఏ విధంగా జాగ్రత్త పడాలి అనే విషయంలో అవగాహన అనేది అన్నిటికంటే ముఖ్యం, చికిత్స కంటే కూడా అవగాహన ముఖ్యం అంటున్నారు కదా. దీనికి ప్రత్యేకంగా ఏమన్నా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు అవి చేపట్టిందండి? జిల్లా వైద్య శాఖ ఇప్పటికే ఏంటంటే ఘోర ప్రతులు, తర్వాత చేతి ప్రతులు వారు డిపార్ట్మెంట్ ద్వారా ముద్రించి, తర్వాత వాళ్ళ ఆశా వర్కర్స్ ద్వారా, తర్వాత మెడికల్ టీమ్స్ ద్వారా, తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తల ద్వారా వాళ్ళ ఇంటింటికి తిరిగి పదే ఏంటంటే మళ్ళీ ఇది ఈ కరోనా వ్యాధి అనేది మహమ్మారి ఉధృతంగా రాకుండా మీరు చొరవ చూపాలి. ఈ నేపథ్యంలో ప్రజల భాగస్వామ్యం అవసరం అంటూ ఘోర ప్రతులను ప్రతి వీధిలో అంటించడం గాని, అదే విధంగా చేతి ప్రతులను ఇంటింటికి అందించే చర్యలను వారు చేపట్టడం అవుతున్నది. అదే విధంగా వినూత్నంగా దీనికి తోడు పోలీస్ శాఖ కూడా, అంటే ఇప్పుడు రేపు మళ్ళీ కరోనా ఉధృతమయ్యే నియంత్రించే స్థాయిలో మళ్ళీ పోలీస్ భాగస్వామ్యం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో పోలీసు శాఖకు చెందిన జాగృతి బృందాలు ప్రతి ఒక్క గ్రామాన్ని ఎంచుకొని అక్కడ కరోనా వల్ల జరిగే ఉపద్రవం ఏమిటి, అంటే వాళ్ళు ఏంటంటే వ్యాధి ఏ విధంగా వస్తుంది, మనిషి ఏ విధంగా వీక్ కావడం జరుగుతుంది, దాని వల్ల జరిగే అనర్థాలు ఏమిటి అనేది ఆ కళా బృందాలు వాళ్ళు ప్లే ద్వారా, ఒక వీధి నాటకం ద్వారా చూపెట్టడంతో ప్రజల్లో దీని పట్ల ఎక్కువ అవగాహన కలుగుతుంది. ఇప్పుడు మనకి ప్రధాన ఆసుపత్రి ఎంజిఎం ఆసుపత్రి కదా, అక్కడ కరోనా వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి? మనం గతంలో పోలిస్తే ఎంజిఎం లో బెడ్ సంఖ్యను పెంచారు, తర్వాత వెంటిలేటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు, లైవ్ ఆక్సిజన్ పరికరాలు కూడా అందుబాటులోకి మూలంగా చాలా మంది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ మొత్తం వాళ్ళ మీద బర్డెన్ పడుతుందని, అంటే ఫీజుల విషయంలో బర్డెన్ పడుతుందనే భావనతోని చాలా మంది తెలంగాణ ప్రామాణికంగా ఉన్న ఈ ఎంజిఎం ఆసుపత్రిని ఆశ్రయించుతున్న పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఓకే అండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 6-7 రోజుల్లోనే మళ్ళీ పరీక్షలు చేయించుకుంటున్నారు, హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు అని. దీన్ని బట్టి మనకి జిల్లాలో పరీక్షలు చేస్తున్న సంఖ్య పెరిగిందని, జిల్లాలో పరీక్ష సామర్థ్యం పెరిగిందని అనుకోవచ్చా? జిల్లా వైద్య శాఖ ప్రతిరోజు వాళ్ళకు టార్గెట్ గా వాళ్ళు ఏంటంటే సుమారు 4,000 మందికి వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించి వెంటనే వాళ్ళకున్న సాంకేతిక ఎక్విప్మెంట్ ద్వారా ఏంటంటే అదే రోజు మనకు రిపోర్ట్ రావడం మూలంగా మనం సంఖ్యను బట్టి చూస్తే మనకు పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. ఒకవేళ ఈ పాజిటివ్ కేసులు ఉన్న వాళ్ళకు వెంటనే వాళ్ళు వైద్య బృందాలు వాళ్ళకు మెడికల్ కిట్ ఇచ్చి మీరు ఇమీడియట్ గా హోమ్ క్వారంటైన్ లో నిర్దిష్ట కాల పరిమితి ప్రకారం ఉండాలని సూచించడం జరుగుతున్నది. అదే విధంగా మనకి టెలిమెడిసిన్ కానీ వైద్య సేవల్లో ఇప్పుడు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. కారణం ఏంటంటే ప్రతిరోజు ఎవరైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిరోజు టెలిఫోన్ చేసి మీరు ఏ విధంగా మెడిసిన్స్ వాడుతున్నారు, సూచించిన విధంగా మీరు మెడిసిన్స్ తీసుకుంటున్నారా లేదా, ఇంకా ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నాయా, ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటే ఇమీడియట్ గా స్వయంగా వచ్చి సంప్రదించాలని కోరడం కూడా వైద్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకే అండి. ఇది మనకి వరంగల్ అర్బన్ జిల్లాలో తాజాగా కరోనా పరిస్థితి గురించి మన విలేకరి మదన్ మోహన్ గారు అందించిన నివేదిక విన్నాం. థ్యాంక్ యూ మదన్ మోహన్ గారు. ఇంకో జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితి నివేదికతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.